మనోహరి చేసిన పనికి బాగి మెట్ల మీద నుండి కాలు జారి కింద పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఒక్కసారిగా యమధర్మరాజు గారి చేతిలో ఉన్న యమపాసం బాగి వైపుకి దూసుకు వస్తూ ఉంటుంది. దాంతో చిత్రగుప్త ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక అప్పుడే బాగి అరుపు విని పరిగెత్తుకుంటూ ఆరు అక్కడికి వస్తుంది. కింద పడిపోతున్న బాగిని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక అప్పటికి బాగి తలకి గాయం అవ్వబోతూ ఉండడంతో అప్పుడు ఆరు కాపాడడంతో బాగి ఒక్కసారిగా కింద పడిపోవడంతో తన కాలికి దెబ్బ తగులుతుంది. దాంతో ఆరు కంగారు పడిపోతూ బాగి నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే కాలు బాగా నొప్పిగా ఉందక్క, లేవలేకపోతున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. యమధర్మరాజు గారు విసిరిన పాసానికి ఆరు అడ్డుగా వస్తుంది. ఇక అప్పుడు వెంటనే ఆ యమపాసం వెనక్కి వచ్చేస్తుంది. ఏం జరిగింది ప్రభు అని చెప్పి గుప్తా అడుగుతుంటాడు. దాంతో యమధర్మరాజు ఆ అరుంధతి బాలిక తన చెల్లెలి ప్రాణాలను కాపాడుకుంది, యమపాసానికి అడ్డుగా నిలిచింది. ఆ బాలిక ఆత్మ కాబట్టి యమపాసం ఆ బాలికను ఏమీ చేయలేక వెనక్కి తిరిగి వచ్చింది. ఒక విధంగా బాగి బాలిక మృత్యువు అంచుల వరకు వెళ్ళొచ్చింది అని చెప్పి యమధర్మరాజు గారు అంటూ ఉంటారు. దాంతో చిత్రగుప్త ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరో పక్క బాగిని ఆరు జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకొని వస్తుంది. హాల్లో కూర్చోబెట్టి బాగి ఇప్పుడు కాలికి నొప్పి ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అలాగే ఉందక్క, నేను అసలు కాలుని కదిలించలేకపోతున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. వస్తే బాగి, ఈ ప్రమాదంలో కేవలం నీ కాలు మాత్రమే విరిగిందనుకుంటా, నువ్వు కూడా పోతే ఎంత బాగుండేది, అప్పుడు నువ్వు అమర్కి శాశ్వతంగా దూరం అయిపోతావు, నీ స్థానంలోకి నేను వచ్చుండేదాన్ని అని చెప్పి మనోహరి ఈసారి నీ మీద కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేదు, ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గురి తప్పదు, చూస్తూ ఉండు, నీ చావు ఎప్పటికైనా నా చేతుల్లోనే ఉంది అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క నిర్మలమ్మ అమర్కి ఫోన్ చేయడంతో అమర్ రాథోడ్ ఇద్దరు కూడా పరుగున హైదరాబాద్కి వస్తూ ఉంటారు. సార్, ఏం జరిగింది సార్, ఎందుకు ఇంత హడావిడిగా హైదరాబాద్ వెళ్దామన్నారు అని రాథోడ్ అంటూ ఉంటే అప్పుడు అమర్, బాగికి ప్రమాదం జరిగిందట రాథోడ్, ఇప్పుడు తనకి ఎలా ఉందో ఏంటో, అందుకే ఆ విషయం తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా నేను కోల్కతాలో ఉండలేకపోయాను, బాగికి ఎలా ఉందో ఏంటో చూసే వరకు నా మనసులాగా ఉండదు అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు రాథోడ్, సార్ మీరు మేడం మీద ఉన్న ప్రేమను బయట పెట్టరు, కానీ మేడం అంటే మీకు చాలా ప్రేమ ఉంది సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రాథోడ్ మాటలకి అమర్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. అలా కార్ డ్రైవ్ చేస్తూ అమర్ రాథోడ్ ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. మరోపక్క డాక్టర్ వచ్చి బాగిని చెక్ చేసిన తర్వాత కాలు ఫ్రాక్చర్ అయిందని, ప్రస్తుతానికి కట్టు వేస్తున్నామని చెప్పి కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పి అంటూ ఉంటారు. దాంతో ఎన్ని రోజులు డాక్టర్ అని చెప్పి బాగి అంటూ ఉంటే 40 రోజులని డాక్టర్ చెప్పడంతో అమ్మో 40 రోజుల డాక్టర్, అప్పటి వరకు నడవకుండా ఇంట్లో పనులు చేయకుండా నేను ఉండలేను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో డాక్టర్, చూడండి, ఈ 40 రోజుల పాటు తప్పనిసరిగా మీరు రెస్ట్ తీసుకోవాలి, ఒకవేళ మీరు మళ్ళీ ఇంటి పనులు చేయడం, అటు ఇటు తిరగడం ఇటువంటివి చేస్తే మళ్ళీ నొప్పి మొదటికే వస్తుంది, ఫ్రాక్చర్ అయిన కాలు తొందరగా తగ్గదు అని చెప్పి డాక్టర్ కొన్ని మెడిసిన్స్ రాసిచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత ఆరు బాగిని గదిలో రెస్ట్ తీసుకుందో కానీ పదబాగి అంటూ గదిలోకి తీసుకుని వస్తుంది. నిర్మలమ్మ సదాశివం గారు ఇద్దరు కూడా సోఫాలో కూర్చొని ఎంతో బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, ఎప్పుడు చలాకీగా తిరిగే బాగికి ఇలా జరగడం ఏంటండి, చలాకీగా తిరిగే పిల్ల ఈరోజు ఇలా ఒక దగ్గర కూర్చొని ఉంటే నాకు చూడ్డానికి చాలా బాధగా ఉంది అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే అవునే, నాకు కూడా అదే బాధగా ఉంది, ఇంతకీ అమర్కి ఫోన్ చేసావా, అమర్ వస్తున్నాడా అని అంటూ ఉంటే వస్తున్నాడండి, అదిగో వచ్చేసాడు అని చెప్పి నిర్మలమ్మ అనగానే అప్పుడే అమర్ రాథోడ్ ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు. నాన్న అమర్ అని చెప్పి నిర్మలమ్మ బాధపడుతూ ఉంటే అమ్మ బాగికి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పి అమర్ అంటాడు. డాక్టర్ వచ్చి చెక్ చేసి 40 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు, మెడిసిన్స్ కూడా రాసిచ్చారు అని చెప్పి అంటూ ఉంటే నేను వెళ్ళి బాగిని చూసొస్తానని చెప్పి
అమర్ పరుగు పరుగున బాగీ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆరు అక్కడ కూర్చొని ఉంటుంది. అమర్ రాగానే ఆరు బయటకు వచ్చేస్తుంది. తర్వాత అమర్ బాగీతో, ఏంటి బాగీ ఇది, చిన్నపిల్లలాగా అటు ఇటు గెంతడం వల్లే ఇలా జరిగింది, జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి అమర్ బాగీ మీద కోప్పడుతూ ఉంటాడు. దాంతో బాగీ, అదేంటండి, నేనేదో కావాలని చేసినట్టుగా అలా అంటున్నారు, బాల్కనీలో బట్టలు ఆరేసి మెట్లెక్కి వస్తూ ఉంటే అక్కడ వాటర్ ఉండడం వల్ల చూసుకోకుండా కాళ్ళు జారి పడిపోయాను అని అంటూ ఉంటుంది. సరే, ఇప్పటికైనా జరిగిందేదో జరిగింది, నువ్వు అటు ఇటు తిరిగి హెల్త్ పాడు చేసుకోకుండా కుదురుగా ఒక దగ్గర కూర్చొని రెస్ట్ తీసుకో. ఇంట్లో మేమంతా ఉన్నాం కదా, నీకేం కావాలన్నా సరే మమ్మల్ని అడుగు, అంతేకాని అనవసరంగా నువ్వు ఇబ్బంది పడొద్దు అని చెప్పి అమర్ బాగీకి చెబుతూ ఉంటాడు. దాంతో బాగీ సరేనండి అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత అమర్ నేను ఇప్పుడే వస్తానంటూ బాగీ కోసమని జ్యూస్ తీసుకురావడానికి ఆ గదిలో నుండి బయటకు వస్తాడు. అప్పుడు రాతోడు బాగీ దగ్గరికి వచ్చి, మేడం, సార్ కనిపించారు కానీ మీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా, మీకు ఇలా జరిగిందని తెలియకనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తను చేస్తున్న పనులన్నీ కూడా పక్కన పెట్టేసి మరీ మీకోసం పరుగు పరుగున వచ్చారు అని రాతోడ్ బాగీకి చెప్తూ వస్తున్న దారిలో కూడా అనుక్షణం ఇప్పుడు బాగీకి ఎలా ఉందో ఏంటో అని ఒక 100 సార్లు అనుంటారు అని చెప్పి రాతోడ్ బాగీకి చెబుతూ ఉంటే, బాగీ, నువ్వు చెప్పేది నిజమా రాతోడ్, నిజంగా ఆయన నా మీద అంతలా ప్రేమ చూపించారా అని అంటూ ఉంటుంది. అవును మేడం, మీ మీద ఒట్టు అని రాతోడ్ అనగానే బాగీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ జ్యూస్ తీసుకువచ్చి, ఇదిగో బాగీ, ఈ జ్యూస్ తాగు అని అంటూ ఉంటాడు. వద్దండి, ఇప్పుడు ఆకలిగా లేదు అని అంటూ ఉంటే, నువ్వు అలాగే అంటావు, ఈ టైంలో ఇటువంటివి తాగితే నువ్వు త్వరగా క్యూర్ అవుతావు, ఇదిగో తాగు అని చెప్పి అమర్ ఎంతో ప్రేమగా బాగీకి జ్యూస్ తాగిస్తూ ఉంటే అది చూసి ఆరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇన్ని రోజులు నేను మీరు ఇలాగే ఉండాలని కోరుకున్నాను, మొత్తానికి నా కోరిక నెరవేరుతుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నిర్మలమ్మ సదాశివం గారు సోఫాలో కూర్చొని ఉండగా అప్పుడే వినోద్ బయట నుండి ఇంటికి వస్తాడు. ఏంటమ్మా ఇద్దరు అంత డల్గా ఉన్నారేంటి, ఏం జరిగిందని అంటూ ఉంటే, ఇంట్లో పెద్ద ప్రమాదం జరిగిందిరా అని నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఏంటి ప్రమాదమా, అన్నయ్యకి ఏం కాలేదు కదా, పిల్లలు బాగానే ఉన్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే, మీ అన్నయ్యకి పిల్లలకు ఏమీ కాలేదురా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. మరి ఇంకా ఎవరికేం జరిగిందని వినోద్ అడుగుతాడు. మీ వదిన బాగీకి పాపం మెట్ల మీద నుండి పడిపోయింది అని చెప్పి అంటూ ఉంటే, వినోద్ ఏమీ పట్టనట్టుగా అలా సైలెంట్గా మూతి ముడుచుకొని ఉంటాడు. రే వినోద్, మీ వదినకు అలా జరిగిందంటే కనీసం ఇప్పుడు ఎలా ఉందని కూడా అడగవేంట్రా, ఎందుకు నీకు తన మీద అంత కోపం, అసలు బాగి నిన్నేం చేసిందని అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే, అమ్మ పదే పదే ఆవిడ గారిని వదిన అని చెప్పకండి, ఎందుకంటే నా దృష్టిలో వదిన అంటే కేవలం ఆరు వదిన మాత్రమే, ఆవిడ మాత్రమే నాకు వదిన, అంతేకాని ఆస్తి కోసం అన్నయ్యని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టిన వాళ్ళు ఎప్పటికీ వదిన స్థానాన్ని పొందలేరు. ఆస్తి కోసమే అన్నయ్యని పెళ్లి చేసుకుంది. ఏదో ఒకరోజు వదిన్ని అందరూ మర్చిపోయేలాగా చేసి అన్నయ్యకి పిల్లల్ని మిమ్మల్ని దూరం చేస్తుందని చెప్పి వినోద్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇదంతా వింటున్న మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే వినోద్ మాటలు విని అమర్ ఆవేశంగా వినోద్ అని అరుస్తూ అక్కడికి వచ్చి వినోద్ మీద చెయ్యెత్తుతాడు. ఇంకొక్కసారి బాగీ గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను, అసలు ఏం తెలుసు నీకు బాగీ గురించి అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు వినోద్, అన్నయ్య నువ్వు ఆవిడ గారు వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయావో, ఆరు వదిన ఉన్నప్పుడు ఏ రోజు కూడా నువ్వు నా మీద ఇలా చెయ్యెత్తింది లేదు, కానీ ఇప్పుడు ఈవిడ గారు అడుగు పెట్టిందో లేదో మన ఇద్దరి మధ్య కూడా గొడవలు మొదలయ్యాయి. ఈరోజు ఆవిడ నన్ను నీకు దూరం చేసింది, రేపు అమ్మ నాన్నల్ని పిల్లల్ని దూరం చేస్తుంది, అందరినీ దూరం చేసి అప్పుడు ఈ ఆస్తికి మహారాణి అవుదామని చూస్తుంది అని చెప్పి వినోద్ అంటూ ఉంటే అమర్ ఒక్కసారిగా వినోద్ చెంప పగలగొడతాడు. దాంతో నిర్మలమ్మ సదాశివం గారు ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. అసలు బాగీ గురించి నీకు ఏం తెలుసు,
ఆరు చనిపోయిన తర్వాత ఈ ఇల్లు చీకట్లో మిగిలిపోయింది. ఎన్నో రోజులు పిల్లలు నేను తిండి నిద్ర లేకుండా ఎంతగానో బాధపడుతూ ఉన్నామో అప్పుడు కేర్ టేకర్గా ఈ ఇంటికి వచ్చింది. పిల్లలకు ఎంతో ధైర్యం చెప్పింది. తను ఈ ఇంటికి వచ్చిన మొదట్లో పిల్లలు తనని ఎంతగానో అసహించుకున్నారు. తనని ఇంటి నుండి పంపేయడానికి వాళ్ళు ఎన్నో చేశారు. అయినా సరే పిల్లల అల్లరినంతా కూడా ఎంతో ఓపికగా భరించింది. అనుకుని పరిస్థితుల్లో మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. మోసం చేసి పెళ్లి చేసుకున్నావంటూ నేను తనని ఎన్నో మాటలు అన్నాను. కానీ తను మాత్రం నేను కట్టిన తాళికి విలువిచ్చి నా వల్ల పిల్లల వల్ల ఎన్నో అవమానాలను భరించి వాటన్నిటినీ తట్టుకుంటూ మమ్మల్ని ప్రతిరోజు కంటికి రెప్పలాగా చూసుకుంటూ నెమ్మదిగా ఆరు చనిపోయిన బాధ నుండి మేము కోలుకునేలాగా చేసింది. పిల్లలకు ఎగ్జామ్స్లో ఎలా మార్కులు సాధించాలో నేర్పింది. ఆటపాటల్లో దగ్గరుండి గెలిపించింది. గోర అమ్ముని కిడ్నాప్ చేసినప్పుడు తన ప్రాణాలకు తెగించి అమ్ముని కాపాడింది. అంజుకి జ్వరం వచ్చినప్పుడు రాత్రంతా నిద్రపోకుండా అలాగే కూర్చొని తనకు సేవ చేసింది. టెర్రరిస్టులు మన ఇంటి మీద దాడి చేసినప్పుడు నేను ఇంట్లో లేని సమయంలో తను ఒక రక్షక కవచంలాగా ఇంట్లో వాళ్ళందరినీ కూడా తన ప్రాణాలు పణంగా పెట్టి కాపాడింది. నన్ను టెర్రరిస్టులు షూట్ చేసినప్పుడు చావు బతుకుల మధ్య ఉన్న నన్ను కంటికి రెప్పలాగా చూసుకొని మామూలు మనిషిని చేసింది. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరం బాగీకి రుణపడి ఉన్నాము, నాతో సహా. బాగీకి కేవలం ఇవ్వడం మాత్రమే తెలుసు, తీసుకోవడం చేత కాదు. ఇంతమంది సంతోషం కోరుకుంటూ తను మాత్రం ఎటువంటి గుర్తింపు ఆశించకుండా తను ఎంతగానో ఇష్టపడే ఆర్జే ఉద్యోగాన్ని కూడా ఈ ఇంటి కోసం త్యాగం చేయాలని అనుకుంది. అంతటి గొప్ప మనిషి గురించి నువ్వు ఈ విధంగా మాట్లాడేసరికి నేను తట్టుకోలేకపోయాను. సారీ వినోద్. ఇప్పటికైనా నువ్వు బాగి గొప్పతనాన్ని తెలుసుకో. బాగి నువ్వు అభిమానించకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి అసహించుకోవద్దు. ఎందుకంటే ఈరోజు బాగి లేకపోతే ఈ కుటుంబం ఈ ఇల్లు ఇంత ఆనందంగా ఉండేదే కాదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. బాగి అందరి కోసం ఇంత చేస్తున్నా మేం మాత్రం తనకు ఏమీ ఇవ్వలేకపోయాము. తనని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, దయచేసి బాధ పెట్టొద్దు, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అని అమర్ అంటూ ఉంటే, సారీ అన్నయ్య, నేను నిజంగానే తప్పు చేశాను. బాగి వదిన విషయంలో నేను తనని అపార్థం చేసుకుని ఎన్నో మాటలు అన్నాను, నన్ను క్షమించు అని చెప్పి వినోద్ అమర్ కాళ్ళ మీద పడతాడు. దాంతో అమర్, నువ్వు క్షమాపణ చెప్పాల్సింది నాకు కాదు, బాగీకి. నీ మాటలకు పాపం తను ఎంతలా బాధపడిందో ఏంటో అని చెప్పి అమర్ అంటూ ఉంటే, తప్పకుండా చెప్తానన్నయ్య అంటూ వినోద్ బాగి దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ, వదిన, ఇప్పటి వరకు నేను నిన్ను అపార్థం చేసుకుని ఎన్నో మాటలు అన్నాను. అదంతా అరుంధతి వదిన మీద ప్రేమతోనే అన్నాను, కానీ నీ మీద ద్వేషంతో కాదు. దయచేసి నన్ను క్షమించు. ఇప్పుడే అన్నయ్య నీ గురించి చెప్పి నా కళ్ళు తెరిపించాడు అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. దాంతో బాగి, అయ్యో వినోద్, నాకు పిల్లలెంతో, నువ్వు కూడా అంతే. నీ మాటలు నేనెప్పుడూ కూడా పట్టించుకోలేదు, నేను బాధపడలేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నిజంగానే అన్నయ్య చెప్పినట్టుగా నీది చాలా గొప్ప మనసు వదిన అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా అమర్ వినోద్కి బాగి గొప్పతనం గురించి చెప్పి వినోద్ చేత బాగికి సారీ చెప్పించడంతో అప్పుడు ఇదంతా వింటున్న మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమర్ మనసులో బాగి మీద ఇంత ప్రేముందా? ఆరుని ఎంతలా అయితే అమర్ ప్రేమించాడో ఆరాధించాడో అంతే ఇప్పుడు బాగిని కూడా ప్రేమిస్తున్నాడు. ఇంతలా ప్రేమిస్తూ ఉంటే నేను బాగిని ఎలా దూరం చేయగలను? తన స్థానంలోకి ఎలా రాగలను? ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళిద్దరూ కలిసి ఉండడానికి వీల్లేదు. ఆ బాగిని అమర్కి దూరం చేయాలి. ఇప్పుడు ఎలాగో కాలు విరగ్గొట్టుకొని కూర్చుంది కాబట్టి దీన్ని పైకి పంపించడం నాకు సులువవుతుంది అని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరో పక్క అమర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆరు బాగి దగ్గరికి వచ్చి తనని గట్టిగా హక్ చేసుకుంటుంది. బాగి,
ఇన్ని రోజులు ఏదైతే నేను జరగాలనుకున్నానో అదే జరుగుతుంది అని అంటూ ఉంటే, ఏం జరగాలనుకున్నారు, ఏం జరిగిందని బాగి అంటూ ఉంటుంది. దాంతో ఆరు, సార్ నిన్ను ఎంతో ప్రేమించాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు సార్ మనసులో నీ స్థానం ఏంటో తెలిసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. వినోద్ నీ గురించి చెడుగా మాట్లాడడంతో నీ గొప్పతనం వినోద్కి తెలిసేలాగా చేశారు అని ఆరు అనగానే బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.